మన యేసు ప్రభు వారు ఆయన కూడా ఈ విధంగా వేసి చంపారని ఇక్కడ పెట్టారు. ఇదైతే పేతురు గారు, పాపం ఆయన అయితే తల క్రిందులుగా సిలువ వేసి చంపేశారండి. ఇది దానికి సాదృశ్యమైన ఫోటో. ఇది మన మాథ్యూస్ గారు, మత్తియాని ఈ విధంగా పాపం అందరూ గొడ్డలు తీసుకుని నరికి మరీ చంపేశారు. ఆయనకి ఆ గొడ్డలు తీసుకుని చంపేసిన సన్నివేశం అనమాట అది. ఇదేమో సిమోన్ గారు అయితే కట్టె మీద పడుకోబెట్టి రంపాలు పెట్టి మరీ కోసారండి. ఇదిగోండి రంపం, ఇది ఆ సన్నివేశం. ఇది బాప్టిజం ఇచ్చేది. ఇది క్యాథలిక్స్లో ఇలాగే ఉంటారు. ఇది వాటర్ కూడా ఉన్నాయి, పిల్లల మీద ఇలా చల్లుతారు. అది పెద్ద యేసు, ఆయన్ని కూడా పాపం కొట్టి చంపారు. దానికి సాదృశ్యం అది. ఇది జేమ్స్ డల్లస్, ఇది ఇంకొక యాకోబ్ గారు, ఆయన్ని కూడా మొత్తం బట్టలు ఇప్పి ఎట్లా పడితే అట్లనే కొట్టేసి చంపేశారు. ఇది మత్తయ్య గారు పాపం ఆయన కార్పెంటర్ పని చేసుకుంటూ ఉండేవాడు. ఆయన ప్రార్థన చేసుకున్న సమయంలో ఆయన కూడా పొడిచి చంపేశారు. ఇవన్నీ కూడా సాదృశ్యం. తోమా గారు చెక్కిన సిలువ అక్కడ ఉంది, ఒకసారి మనం వెళ్ళి చూద్దాం. సాధించలేదయ్యా ఏది నీ కొరకు, ప్రయాసపడలేదయ్యా ఏది నీ కొరకు, ఇకనైనా నన్ను